తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది. ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటున్నట. రూపాయికి 12 మంది రుణమాఫీ కాలేదంటున్నట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇదా ప్రజాపాలన? ఇవాళ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊళ్ళోనే 12 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసింది. మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద, మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. ఎప్పుడన్నా మనకి ఇట్లా చేసినామా? ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు. రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు. ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు. ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు. రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి. మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి, భిక్షమయ్య గారికి అందజేయండి. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ఇలా ఇంకోటి కూడా గమనించండి, కొంతమందికి మాఫీ అయింది ఊర్లే, అయిన వాళ్ళకు కూడా బ్యాంక్ వాళ్ళు ఏమంటుర్రే, మిత్తిగట్టుర్రే అంటారు. ఈయన డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నాడు. మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఆగస్టులో మాఫీ చేసిండు. అది కూడా 40 పైసలు చేసిండు, 60 పైసలు ఎగబెట్టిండు. ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు. బ్యాంక్ వాడు అంటుండు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టుండ్రు రైతులు. ప్రతి రైతు 10,000, 20,000, 15,000 మిత్తి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది. చెప్పింది 42 లక్షల మందికి, చేసింది 20 లక్షలకు. చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు. రైతుల దగ్గర ఇవాళ బ్యాంక్ వాళ్ళు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మిత్రులారా, మాకింకా జనగాంలో కూడా ధర్నా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కొడతా ఉన్నాడు. సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి. గ్రామాల్లో చాటింపు చేయండి. ఊరిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి. కానోళ్ల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి. సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.